సరే మెగి చూడయ్యా. దేవుడు గడిచిన దినాల్లో ఆయన అపారమైన ప్రేమలు కాచి కాపాడారు. మనల్ని ప్రేమించారు, ఆశీర్వదించారు. మరొక పునరుద్ధారపు ఆదివారంలో ప్రభు దినములో ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తున్న దేవుడు, మన ప్రేమించే దేవుడు, బలపరుస్తున్న దేవుడు, ప్రతి క్షణము ఆయన కృపాక్షేమాలతో నింపుచున్న దేవుడు. ఆ దేవుని సన్నిధికి వచ్చాం మనం. లేఖనాల్లో దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని లేఖనాల్లో ఉంది. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో వారికి ఎప్పుడు ఎక్కడో దేవుడు అన్యాయము చెయ్యడు అని లేఖనాల్లో ఉంది. మనిషి విశ్వాసగా నీవుంటే నేను సేవించే దేవుడు, ప్రేమించే దేవుడు, నమ్ముకున్న దేవుడు, నీకు గొప్ప దేవుడు అని ఎప్పుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కనుక ఆయన నిన్ను విడబడు, ఎడబాయడు. నీతో మాట ఇచ్చిన దేవుడు, నీతో ప్రమాణ చేసిన దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక విశ్వాసంలో బలపడటానికి, విశ్వాసంలో స్థిరపరచబడటానికి నా దేవుడు నీ పట్ల నిర్లక్ష్యం ఉంటాడు. కానీ దేవుని సన్నిధిలో జీవించే మాట ఏమంటాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. వాక్యంలో ఉంటున్నాం మనం. యేసు ప్రభు నమ్మారా మీరు? బైబిల్ మాట చెబుతుంది, యేసు ప్రభు నమ్ముకుంటే దాని రుజువు ఉండాలి దగ్గర. యేసయ్య నమ్మాను నేను, నా దేవుడు ఆయన అని క్రియ ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 చదువుదాం. మనుషుని ఎదుట నన్ను ఒప్పుకొను వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. గమనించాలి, ఈ మాట ఏముందంటే, నువ్వు క్రైస్తవుడు అయితే యేసు ప్రభుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు నా దేవుడు, నేను క్రైస్తవుని, యేసయ్య నా దేవుడు, యేసు నా దేవుడు అనుకుంటే ఒప్పుకుంటామని అర్థం ఏంటి? నీ దగ్గర క్రియ ఉండాలి. దగ్గర యేసు ప్రభు నమ్ముకుంటేనేమో నిజమైన క్రైస్తవుడు అయితే క్రియ ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసయ్య నా దేవుడు అయ్యా, నిజమేనా? నిజంగా యేసయ్య నీ దేవుడు అయితే నీ జీవితంలో క్రియ ఉండాలి. అప్పుడు నేను నా తండ్రి ఎదుట వానిని ఒప్పుకుంటానని లేఖనాల్లో రాయబడింది. కనుక మన దేవుడు యేసుని ఒప్పుకోవాలి. మనం యేసు ప్రభు నా దేవుడు, యేసు బిడ్డగా ఉంటాను నేను, యేసు నా తండ్రి, నా కర్త, యజమానుడు, నా కోసం ప్రాణ త్యాగం చేసిన దేవుడు యేసయ్యని యేసు ప్రభుల వారిని ఒప్పుకునే క్రైస్తవులుగా ఉంటే దాని క్రియ ఉండాలి. మాటలతోటి మీ క్రైస్తవులం అయ్యా, విశ్వాసం చెప్పడం వేరు, క్రియా జీవితాన్ని కలిగి ఉండటం వేరు. అందుకని అలా ఉంటే మంచిది. మనం లేఖనాల్లో ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమనంటే, యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదాము రండి. యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదాము రండి అంటే నేర్చుకున్నాం. మనం ఎలా వెళ్ళాలో నేర్చుకున్నాం. మనం యాకోబు దేవుని మందిరానికి వెళ్ళేవారు యూదా జనాంగం ఏమంటే, యాకోబు దేవుని మందిరానికి వెళుదాం రండి. యాకోబు చెప్పాడు, రండి మనము కూడా బేతేలుకి వెళ్ళాలి లేండి అని భార్యలతో మాట్లాడాడు. భార్యలారు లేవండి, మీరు నేను కలిసి బేతేలుకి వెళ్ళాలి అనగా యాకోబు దేవుని మందిరానికి వెళుదాము రండి అని చెప్పాడు. ఎలా వెళ్ళాలో నేర్చుకున్నాం మనం. ఎలా వెళ్ళాలంటే, నీ దగ్గర ఉన్న వాటిని పారవేయాలి. నీ దగ్గర బేతేలుకి వెళ్ళేవారు, దేవుని మందిరానికి వచ్చేవారు, యాకోబు దేవుని మందిరములో ప్రవేశించే ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి నీ దగ్గర ఏముందో, పాపమో, శాపమో, లోపమో, విగ్రహమో ఏది ఉంటే దానిని పారవేయాలి.
పారవేశాడు యాకోబు తీసుకుపోయి దాన్ని వృక్షము కింద నాటాడు. ఎప్పుడు తిరిగి దానికోసం తిరిగి వెళ్ళలేదండి. అంటే ఒక్కసారి తీసి పారవేస్తే ఎప్పుడు దాని గురించి ఆలోచన చేయకూడదు. అంటే యేసు ప్రభు సన్నిధికి వచ్చేవారు యాకోబు దేవుని మందిరకు వచ్చాడు. నీవు ఎలా రావాలంటే నీలో ఉన్న వాటిని తీసి పారవేసి రావాలి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే దీవెన, అప్పుడే మేలు, అప్పుడే సహాయము, అప్పుడే సన్నిధి. క్రైస్తవులుగా ఉండే నీలో ఉన్న వాటి పారవేయకోకుండా నీలోనే పెట్టుకుని బండల్లాంటి పాపల గుండెల్లో పెట్టుకుని బేతాలకు వస్తే, మందిరానికి వస్తే, యాకోబు దేవుని మందిరంలో కూర్చున్నావు కనుక నీ జీవితంలో ఏది లాభం లేదయ్యా. యేసు అన్నాడు, మనము బేతేలుకి వెళ్ళుదాము అనగా యాకోబు దేవుని మందిరములకు వెళ్ళుదాము రండి. ఎలా వెళ్ళాలంటే ఒకటి నీలో ఉన్న వాటి తీసి పారవేసి వెళ్ళాలని చెప్పాడు. రెండోది ఎలా వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు శుద్ధులుగా చేసుకోండి అన్నాడు యాకోబు. మాట్లాడతాడు, భార్యలారా, రాహేలు, లేయా, నా బిడ్డలారా, అందరూ కలిసి లేచి మనము బేతేలుకి వెళ్ళాలి అనగా యాకోబు దేవుని మందిరానికి వెళ్ళాలి. మనం వెళ్ళే ముందుగా మీరు మీ దగ్గర ఉన్న విగ్రహాలు పారవేయండి. ఇప్పుడు దాకా నీవు విగ్రహాన్ని పట్టుకున్నావు, ఇప్పుడు దాకా నువ్వు పాపాన్ని పట్టుకున్నావు, ఇప్పుడు దాకా పాపాన్ని కౌగులించుకున్నావు. దానివల్ల నీ దేహము, నీ చేతులు, నీ శరీరం అంతా కలుషితం అయిపోయింది. శుద్ధి చేసుకోండి. ఎందుకయ్యా శుద్ధి చేయాలంటే యాకోబు దేవుని మందిరానికి వెళ్ళేవాడు ఎవడైనా సరే శుద్ధి చేయబడాలయ్యా. శుద్ధి చేసుకున్నాకే నీవు యాకోబు దేవుని మందిరానికి రావాలి. శుద్ధి లేకుండా, శుద్ధి పడకుండా, శుద్ధి అవ్వుకోకుండా ఎలా బట్టి అలా బట్టి చేస్తావు కాబట్టి నీ జీవితంలోకి ఆశీర్వాదం కోల్పోతున్నావు నీవు. యాకోబు అన్నాడు, రండి మనము బేతేలు కనుక యాకోబు దేవుని మందిరానికి వెళ్దాము రండి. ఎలా వెళ్ళాలంటే నీలో ఉన్న వాటి పారబోయినాడు. రెండోది మిమ్మల్ని శుద్ధి చేసుకోవయ్యా. ఎందుకు శుద్ధి చేయాలయ్యా అంటే ఆయన చెప్పాడు, కల్మషం కలిగిందయ్యా. ఇప్పుడు దాకా నువ్వు విగ్రహాన్ని పట్టుకున్నావయ్యా, పాపాన్ని పట్టుకున్నావు, పాపాన్ని దాకావు, పాపం నువ్వు కలిసి ఉన్నావు. అప్పుడు నీ చేతులు, నీ హృదయము, నీ దేహము సమస్తము కల్మషం అయిపోయింది. కాబట్టి యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదాము రండి అని చెప్పుకుంటా వారలారా, యాకోబు దేవుని మందిరము అనబడే సంఘానికి వస్తున్న వారలారా, దేవుని మందిరానికి వస్తున్న వారలారా, నువ్వు శుద్ధి చేయబడాలి. శుద్ధి చేసుకోండి. శుద్ధీకరించుకోకుండా, శుద్ధి పడకుండా, శుద్ధి అవ్వుకోకుండా పాపాన్ని పాపంగానే పెట్టుకొని, శాపాన్ని శాపంగా పెట్టుకొని మల్లెపరచబడి మల్లెగా నీవు యాకోబు దేవుని మందిరానికి వస్తే దేవుడు నిన్ను ఏమాత్రం దృష్టి నీ మీద ఉండదయ్యా, ఉండదమ్మా. అందుకని నువ్వేం చెయ్యాలంటే శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేయబడాలి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4 చదువుదాం. యెషయా 4:4 చదువుదాం. దహించు ఆత్మల వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న సమస్త కల్మషమును కడిగివేలట. సియోను కుమార్తెలకున్న సమస్త కల్మషమయ్యా. నీలో కల్మషం ఉంది, నీలో కపటం ఉంది, నీలో పాపం ఉంది, నీ అపవిత్రం ఉంది, కల్మష్ కలిగి ఉన్నానేమో. సియోను కుమార్తెలారా, విశ్వాసులారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలు అనబడుచున్న వారులారా, నేను క్రైస్తవులను అని చెప్పుకుంటున్న వారులారా, యూదులను అని చెప్పుకుంటున్న నీవు సమస్తమైన కల్మష్ కలిగి ఉన్నావు. ఆ కల్మషాన్ని కడిగి వేయకుండా, ఆ కల్మషాన్ని శుద్ధీకరించకుండా, శుద్ధి చేసుకోకుండా, శుద్ధే లేకుండా పాపాన్ని పెట్టుకుని, కల్మషంగానే పెట్టుకొని, కపటంగానే పెట్టుకొని, నీ దేహం అంతా పాపాన్ని పెట్టుకొని
వేసుకొని నువ్వు వచ్చి దేవుని గుళ్ళో ఉంటే, యాకోబు దేవుని మందిరంలో కనపడుతూ ఉంటే, నీ దోషము నిన్ను దేవుణ్ణి మరుగుబడి చేస్తూ ఉంది. నిన్ను దేవుడికి సంబంధమే లేకుండా చేస్తుంది. ఎక్కడున్నావయ్యా? యాకోబు దేవుని మందిరంలో నేను ఉన్నాను, కానీ నా ముఖమయ్యో దేవుని కనపట్లేదయ్యో, ఎందుకంటే నాలో దోషం ఉంది. సియోను కుమార్తెలు కల్మషం కలిగి ఉండెను, దోషం కలిగి ఉండెను, పాపం కలిగి ఉండను. అందువల్ల వారు యెహోవా యాకోబు దేవుని మందిరానికి వచ్చారు, కానీ దేవుని దృష్టిలో లేదు. అందుకే యాకోబు అన్నాడు, యాకోబు దేవుని మందిరంలోకి వెళుదాము రండి. ఎలా అంటే, నీకున్న కల్మషాన్ని కడిగేయండి. విగ్రహం పట్టుకున్నావయ్యో, పాపాన్ని పట్టుకున్నావయ్యో, అందుకని ఏమయ్యావంటే కల్మషం అయిపోయావు, కలుషితం అయిపోయావు, పాడైపోయావు, శుద్ధులు ఎక్కడ పోయింది. ఇప్పుడు శుద్ధి చేసుకోండి. యాకోబు దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని సన్నిధిలో కనపడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ తన్ను తాను శుద్ధి చేయబడాలి, శుద్ధి చేయబడాలి. నీకున్న కల్మషం శుద్ధి చేయబడాలి, నీ పాపం శుద్ధి చేయబడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 చదువుదాం. యెషయా 1:16. మిమ్మల్ని కడుక్కోండి. ఏం చేయాలంట? మిమ్మల్ని కడుక్కోండి. ఎందుకయ్యా కడుక్కోవాలి? మేము ఎందుకు కడుక్కోవాలంటే, నీవయ్యా యాకోబు దేవుని మందిరం అనేది పరిశుద్ధ స్థలం అయ్యా. యాకోబు దేవుని మందిరం ఉందే, అది చాలా పరిశుద్ధం, అది చాలా పవిత్రం. ఆయనకి వెళ్ళాలంటే, అందులో అడుగు పెట్టాలంటే ఏం చెయ్యాలంటే, మిమ్మల్ని మీరు కడుక్కోవాలి, మీరు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలయ్యా. క్రైస్తవుడా, నువ్వు కడగబడకుండానే, కడుక్కోకుండానే, శుద్ధి లేకుండానే భ్రష్టుడుగా ఉండి, పాపిగా ఉండి, పాపాన్ని కలిగి ఉండి, పాపాన్ని కౌగులించుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే, దేవుని దగ్గర ఉంటే, యాకోబు దేవుని మందిరం కనపడుతూ ఉంటే, మందిరంలో ఉండగాని మహిమని మీదకి దిగి రావటం లేదయ్యా. ఎందుకని అంటే ఆయన చెప్పాడు, నీవు శుద్ధి చేయబడలేదు. క్రైస్తవులారా, శుద్ధి చేయబడ్డారా మీరు? ఎన్నో ఏళ్ళగా క్రైస్తవులు ఉండారు మీరు, దేవుని మందిరానికి వస్తున్నారు మీరు, మందిరానికి వచ్చారు. నీవు పరిపూర్ణంగా శుద్ధి చేయబడ్డావా? కడగబడ్డావా? పరిశుద్ధిగా ఉండవా? నువ్వు పాపిగానే ఉండి, పాపములో ఉండి, పాపంలో మొత్తం కలపర్షం చేసిపడి కలుషితం అయిపోయి యాకోబు దేవుని మందిరానికి వెళ్తున్నాను అని చెప్తే ఏంటి ప్రయోజనం? నీ బతుకులో శుద్ధీకరణ లేదు కదా అని అన్నాడు. మనం యాకోబు దేవుని మందిరానికి వెళుదాము రండి. ఎలా వెళ్ళాలంటే, ఒకటి నీ దగ్గర ఉన్న వాటిని పారవేయాలి. రెండోది, నిన్ను నీవు వాటి వలన కలిగిన కల్మషం ఉంది, వాటి వలన నీ దగ్గర ఉన్న పాపము వలన, నీ దగ్గర ఉన్న విగ్రహము వలన నీకు కలిగిన సకల కల్మషాన్ని కడిగి వేసుకోవాలి. శుద్ధి చేయబడాలేమో, శుద్ధీకరించబడాలేమో, పరిపూర్ణ పరిశుద్ధిలోకి రావాలేమో, శుద్ధి చేయబడాలేమో. మీరు ఏం చేశారంటే, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. అమ్మా, మీ దుష్క్రియలు నా కనబడుకోకుండా వాటి తొలగించుకోండి. ఎందుకని? ఎడకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలంట? యాకోబు దేవుని మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. నీలో దోషం, కపటం, కల్మషం, పాపం అనేది ఏది లేకుండా, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా అన్నీ కడిగి శుద్ధి చేసుకోండి అయ్యా. శుద్ధి చేసుకోవాలి. నువ్వు శుద్ధి చేయబడ్డావా? నువ్వు యాకోబు దేవుని మందిరానికి వచ్చా మనం. ఆయన అనొచ్చు మాట, యాకోబు నేను భక్తుడినమ్మా. ఏమేమి చెప్పాలంటే, నేను భక్తుడిని, రెండే వెళ్ళావా అంటే సరిపోదు, మా పెద్ద విశేషం ఏమి కాదు. కానీ కండేషన్ చెబుతున్నాడు యాకోబు,
ఏమంటే మనం యాకోబు దేవుని మందిరానికి వెళ్ళాలి, బేతేలుకి వెళ్ళాలి. బేతేలులో దేవుడు ఉంటాడు, బేతేలులో మహిమ ఉంటుంది, బేతేలులో దైవ ప్రత్యక్ష కనపడుతుంది. కాబట్టి యాకోబు దేవుని మందిరంలోకి వచ్చే నీవు శుద్ధుడిగా ఉండాలి. పాపంతో వస్తే, పాపం కలిగి ఉంటే వస్తే లోనంతా పాపే పెట్టుకొని పాపం తీసేసుకోకుండా పాపంగా పెట్టుకుని వచ్చావంటే వచ్చావు, వెళ్ళావు, కానీ నో యూజ్, ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే నీ పాపం ఉందే, నిన్ను మనిషిగా గుర్తించేట్లో మీలో ఉన్న దోషం ఉందే, నిన్ను మానవుడిగా దేవుడు గుర్తించట్లో దేవుని కుమారుడిగా గుర్తింపు లేని వాడిగా నీవున్నా. కాబట్టి నువ్వేం చేయాలంటే శుద్ధి చేయబడాలి. యాకోబు దేవుని మందిరంకి వచ్చే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఎలా రావాలంటే నిన్ను నువ్వు శుద్ధిపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఎందుకంటే నీ శరీరానికి, నీ ఆత్మకు, నీ చేతులకు, నీ వేళ్లకు దోషం, పాపం కలిగి ఉన్నానేమో అది కని తెలుసు. నాలో పాపం ఉంది అన్న సంగతి నీ తెలుసు, నీ దోషం ఉంది అన్న సంగతి నీ తెలుసు. కానీ నువ్వు ఏమాత్రము శుద్ధి చేసుకోవటంలో, శుద్ధి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. నీవు యేసయ్య అన్నాడు, యాకోబు దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, ఇది శుద్ధి చేసుకోవాలి అని అన్నాడు. కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, బాగు చేసుకోండి, శుద్ధి చేయబడండి అని ఒక మాట ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం కూడా చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 7:1. 2వ కొరింథీ పత్రిక 7:1. మనకు ఈ వాగ్దానం ఉన్నవని కనుక దేవుని భయముతోటి ఎలాంట మనం బేతేలుకి అంటే యాకోబు దేవుని మందిరానికి వెళ్ళే ముందుగా ఒకటి భయం కలిగి ఉండట. భయపడాలి, అయ్యో నేను వెళ్ళేది యాకోబు దేవుని మందిరం కదా, దేవుని పర్వతం కదా, దేవుని మందిరం కదా, అది పరిశుద్ధం కదా, అది శ్రేష్టం కదా, అది శుద్ధి చేయబడిన స్థలం కదా, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలయ్యా, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా అనుకుని భయం కలిగి ఉండి దేవుని భయముతోటి పరిశుద్ధమును సంపూర్ణత చేసుకుంటానికి శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషాన్ని కడిగి వేసుకోవాలట. శరీరానికి ఆత్మకు కలిగిన సకల కల్మషము కడిగి నిన్ను నీవు శుద్ధునిగా చేసుకోవాలి. ఎందుకయ్యా? యాకోబు దేవుని మందిరానికి వెళ్ళాలయ్యా. నేను యాకోబు దేవుని మందిరానికి వెళ్ళేవారు ఎలా వెళ్ళాలంటే ఎట్టబడితే రాటకు వీలు లేదయ్యో. ఏం చేయమంటావా అంటే నీ శరీరానికి, నీ చేతులకు, హృదయానికి, ఆత్మకు కలిగిన సమస్త కల్మషాన్ని కడిగి శుద్ధి చేసుకోయ్యో, పరిశుద్ధపరచుకోయ్యో, శుద్ధీకరించుకో. చేసుకుని వస్తే నా దేవుడు నీతో కలిసి మాట్లాడతాడు. నా దేవునికి దీవెనికి వచ్చింది, నా దేవుని ఆశీర్వాదానికి వచ్చింది. నా దేవుడు నువ్వు కలిసే ఉంటావు. నీ దేవుడిని కలవాలంటే నువ్వు శుద్ధి చేసుకోవాలట. అందుకే యాకోబు అన్నాడు, లెండి మనము బేతేలుకి వెళ్ళుదాము, అనగా యాకోబు దేవుని మందిరానికి వెళ్ళుదాము, రండి. ఎలా వెళ్ళాలంటే ఒకటేమో బయటికి పారవేయాలట, రెండోది శుద్ధి చేసుకునేవారిగా ఉండాలని లేఖనాల్లో రాయబడింది. మూడోది ఎప్పుడైనా మనము బేతేలుకి ఎలా వెళ్ళాలంటే అనగా యాకోబు దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలంటే ఒకటేమో నీ దగ్గర ఉన్న వాటిని పారవేయాలి, రెండేమో నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. ఏమయ్యా శుద్ధి అంటే హృదయాన్ని, శరీరాన్ని, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం, సియోను కుమార్తెలకు ఉన్న సకల కల్మషాన్ని కడిగి నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. మూడో చెప్పడైనా నీ వస్త్రాన్ని మార్చుకోండి అయ్యా అన్నాడు. వస్త్రాన్ని మార్చుకోండి, మంచి వస్త్రం కట్టుకోండి. శుద్ధీకరించుకున్నారు కదా, శుద్ధి అయిపోయినాక ఏం చేయాలంటే
వస్త్రాన్ని కట్టుకు మార్చుకోండి. ఇప్పుడు నీకున్న వస్త్రం ఉందే రాహేలు, నీకున్న వస్త్రం ఉందే అది మలిన వస్త్రం. ఇప్పుడు దాకా నీ వస్త్రం పాడైపోయింది, నీకున్న వస్త్రం ఉందే అది వస్త్రం మలినమైపోయింది, కాబట్టి మీ వస్త్రాలు మార్చుకోండి అని చెప్పాడు యాకోబు. ఎందుకయ్యా అంటే, యాకోబు దేవుని మందిరానికి వెళ్ళే నీవు నీ వస్త్రాన్ని మార్చుకోవాలి, పవిత్ర వస్త్రాన్ని ధరించాలి. నీ వస్త్రము ఏమైపోయిందంటే నీ వస్త్రము మలినమైపోయింది, నీ వస్త్రం పాడైపోయింది. వస్త్రం అంటే బైబిల్ చెప్తే క్రియ. వస్త్రం అంటే బైబిల్ చెప్తుంది అది క్రియ, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలట. నీకు కూడా పాప క్రియ ఉందే, పాప వస్త్రం ఉందే, పాత వస్త్రం ఉందే, మల్లె వస్త్రం ఉందే. మల్లె వస్త్రాన్ని తీసివేయి, మళ్ళీ వస్త్రం తీసివేయాలి. నువ్వు వస్త్రం మార్చుకోవాలి. పాపపు వస్త్రాన్నే కలిగి మళ్ళీ వస్త్రాన్నే కలిగి ఉండి నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం రాదు. అందుకని బైబిల్లో మాట జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3 చదువుదాం. జకర్యా 3:3 చదువుదాం. జకర్యా 3:3 యెహోషువ మలిన వస్త్రము కలిగిన వాడై యాకోబు దేవుని మందిరములో ఉండెను. గమనించాలి. నువ్వు ఎట్టపడి అట్టా వచ్చేసావనుకో, ఒకవేళ నేను స్నానం చేశాను కదా, బట్టలు మార్చుకున్నాను కదా, స్నానం చేశాను నేను, బట్టలు మార్చుకున్నాను నేను అనుకుంటే నీతో కూడా యాకోబు దేవుని మందిరానికి సాతాను కూడా వచ్చిందంట. ఏమొచ్చింది? సాతాను కూడా వచ్చింది. నీ ముందర నీ పక్కన కుర్చీలో కూర్చుంటే నీ పక్కన కుర్చీలో పడింది. ఇక్కడేమో యాజకుడు ఉన్నాడు. ఆయన చూస్తే, అబ్బాయి గుళ్ళో యాజకుడా చూస్తున్నావా నీ జనాంగాన్ని చెప్పాడు. ఏంటి నా జనానికి ఏమైంది? నా జల్లంలో పరిశుద్ధులే కదా అంటే, ఎక్కడ నీ ప్రజలందరూ మలిన వస్త్రాలతోటి మలిన వస్త్రము కలిగి నీ గుళ్ళోకి వచ్చారబ్బాయి. నీ ప్రజలందరూ మలిన వస్త్రాలు కలిగి సరైన క్రియలు లేకుండా, సరైన జీవితం లేకుండా, సరైన భక్తి లేకుండా, ఆచార సంబంధ జీవితాన్ని క్రైస్తవులు చెప్పుకుంటారు. కానీ యేసు లేకుండానే, యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించే జీవితం లేకుండా నామకార్థంగా, ఆచారంగా, అలవాటుగా యేసు క్రీస్తు ప్రభుని అడ్డం పెట్టుకున్నారు క్రైస్తవులు. నేను క్రైస్తవులు అండి, క్రైస్తవుడివే. ఏసై క్రియ ఉందా? క్రియ ఉందా? దగ్గర క్రియ ఉందా? నీ దగ్గర క్రైస్తవ క్రియ ఉండాలి. యేసులాగా ఉండాలి. యేసు కోరిని చేయాలవు. యేసై ఏం చెబితే అది చేయాలవు. యేసైకి ఇష్టమైన పనులే చెయ్యాలవు. నిస్సారసారంగా చేస్తూ ఉంటే క్రైస్తవుడు కాదు నువ్వు, యేసై బిడ్డ కాదు నువ్వు. నిస్సారసంగా చేసే రైట్ నీకు లేదు. చేస్తున్నావంటే నువ్వు క్రైస్తవుడివి కాదు, అన్యుడివే. అన్యాచారం చేస్తున్నావు నువ్వు. క్రియలే దగ్గర యేసై అయ్యో, క్రైస్తవులు అయ్యో, యేసై బిడ్డలు అయ్యో అని చెప్పి డబ్బా బడాయ మాటలు మాట్లాడుతూ తప్ప క్రియ లేదు. క్రియ లేదు. ఆయన అన్నాడు నీ వస్త్రం మార్చుకొని చెప్పి. ఆ వాక్యం ఇప్పుడు చేయమ్మా, ఇక్కడ చదవమ్మాయి. యెహోషువ మలిన వస్త్రం ధరించుకున్న వాడై, గమనించాలి, యెహోషువ మలిన వస్త్రము ధరించుకున్న వాడై ఎక్కడంట? దూత సమూహములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఎవరు చెప్పిన ఈ మాట? వాడికి, యెహోషువకి మలిన వస్త్రం ఉందని ఎవరు చెప్పారు? పైన చదువమ్మా, పైన చదువు. సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఇక్కడ జరిగింది ఏంటంటే, యెహోషువ వచ్చాడు గుళ్ళోకి, అక్కడ సాతాను కూడా వచ్చింది. దూతతో మాట్లాడు సాతాను, అది చూడవయ్యా
అటు చూడు, యెహోషువ మళ్ళీ వస్త్రం కలిగి ఉండని సాతాను దూతకి ఫిర్యాదు చేస్తుంది. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడ్డయు సాతాను ఏంటంట, సాతాను నీ మీద ఫిర్యాదు చేస్తుంది. సాతాను ఎడకొచ్చింది, నీతో గుళ్ళోకి వచ్చేసింది. నువ్వెవరుకున్నాను? నేను వెర్రెక్కుడు, నేను పరిశుద్ధురాల్ని, భక్తురాల్ని, భక్తుండి క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవుండి అనుకున్నావు. నేను బాగా ఉన్నాను, కడుక్కున్నాను, పారవేశాను అనుకున్నా. సాతాను అంటుంది, ఇదిగయ్యా భూత వినమ్మా, యెహోషువ మలిన వస్త్రాలు కలిగి ఉన్నాడు అని చెప్పింది. ఏం చేద్దంట, దేవునికి ఫిర్యాదు చేసినట్ట. అంటే ఏంటి ఫిర్యాదు అంటే? నేర పితుడే. నీ మీద ఎవరి మీద చెప్తాడు ఈ మాట? యెహోషువ ఎవడు? దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. ఎలా ఉన్నాడంట? మళ్ళీ వస్త్రం కలిగి ఉన్నాడు, క్రియ లేదు. దేవుని కుమారుడే, దేవుని సంఘమే, దేవుని బిడ్డవే, దేవుని సంఘమే, క్రైస్తవుడివే. కానీ ఇది ఏమంటే క్రియా జీవితం లేదు. ఏంటయ్యా ఎంత పాటలు పాడతావు, ఇంత ప్రార్థన చేస్తావు, నెలకి నేను 10 రోజులు ఉపవాసం ఉంటా, సంవత్సరానికి 6 నెలలు ఉపవాసం ఉంటా అన్నాడు ఒక ఆయన. బైబిల్కి ఆయన అడిగాడు, నేను సంవత్సరానికి 6 మాసాలు ఉపవాసం ఉంటానయ్యో, సంవత్సరం అంతా నేను యేసయ్యలో ఉంటానయ్యో, ఏడుస్తానయ్యో, కన్నీరు కారుస్తానయ్యో. ఎందుకయ్యా అంటే దూత అంది, అబ్బాయి ఏడుస్తున్నావా? నీ క్రియ లేదయ్యా, నీ వస్త్రాలు బాగోలా, మళ్ళీ వస్త్రం కలిగి ఉన్నా. నువ్వు యాకోబు దేవుని మందిరానికి వచ్చే నీవు ప్రశస్త వస్త్రాలు కట్టుకోవాలయ్యో, అంటే మంచి క్రియలు కలిగి ఉండాలయ్యో, నీతి క్రియలు కలిగి ఉండాలయ్యో. కానీ నీకేమలేదంటే నీతి క్రియ లేదయ్యా, మురికి గుడ్డయ్యా, నీ క్రియలన్నీ మురికి గుడ్డ. వాడు మలిన వస్త్రము కలిగి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నిలబడ్డాడు. ఎక్కడ? యాకోబు దేవుని మందిరంలోకి వచ్చా. నీవు మలిన వస్త్రం కలిగి వస్తే, మలిన వస్త్రము కలిగి నీవుంటే యేసయ్య అన్నాడు, ఆ వస్త్రాన్ని మార్చుకుంటేనే అంటే క్రియ. బైబిల్ మాటలు టైం అయిపోతుంది. బైబిల్ 64 యెషయా గ్రంథం 64:6, యెషయా 64:6 త్వరగా. యెషయా 64:6. మేమందరము ఎట్టంట, మేమందరము అపవిత్రమైపోయామయ్యా, మేమందరం అపవిత్రమయ్యా. నా నీతి క్రియలన్నీ మురికుట్లాగా ఉందయ్యా. నాకేది నేనంట, నా క్రియ నీతో అంతా పోయిందయ్యా. మలిన వస్త్రాన్ని కలిగి నేనయ్యా అంటే నాకేం లేదంటే నీతి క్రియ లేదయ్యా. నా క్రియలన్నీ, నా క్రియా జీవితం ఉందే మలినమైపోయిందయ్యా. నా వస్త్రము పాడైపోయిందయ్యా. నీతి వస్త్రము మలిన వస్త్రంగా మారిపోయిందయ్యా. అందరము మురికి గొడ్డవలే ఉండామయ్యో అని చెప్పాడు. యేసయ్య అన్నాడు, యాకోబు అన్నాడు, దేవుని మందిరకు వచ్చే నీవు ఎలా ఉండాలంటే, వస్త్రాలు మార్చుకోవాలంటే క్రియలు కలిగి ఉండాలి. రాహేలు వస్త్రం మార్చుకోండి, నీకున్న వస్త్రం ఉందే మలినమైపోయింది, అపవిత్రమైపోయింది, పాడైపోయింది, మలిన వస్త్రాన్ని కలిగి ఉండా. నువ్వు మురిగుడ్డ కుదిరి నీ గుడ్డ మురిగ్గా ఉంది అంటే నీ క్రియలు మురికిగా ఉన్నవి, తీసేయండి, వస్త్రం మార్చండి. ప్రశస్త వస్త్రాన్ని నీతి క్రియలు కలిగి ఉండండి. నీతి క్రియ కలిగి ఉండండి. నీతి జీవితాన్ని కలిగయ్యా నీతి అనే వస్త్రాన్ని నీవు ధరించుకోవాలి. చివరిగా మాట చూద్దా, యోబు గ్రంథం 29:14. యోబు 29:14 చూద్దాం. నేను అన్నాడైనాయ్యా, నేను యాకోబు దేవుని మందిరానికి వెళ్తున్నాను. నేను యాకోబు దేవుని మందిరానికి వెళ్ళొచ్చున్నానయ్యా. వెళ్ళే ముందుగా నేనయ్యా నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను ధరించను.
నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటే ఆ నీతే నన్ను ధరించిందయ్యా. నేను దాన్ని ధరించుకున్నా, అది నన్ను ధరించుకో. అంటే నాలో యొక్క మళ్ళీ జీవితమే లేదయ్యా. నేను వస్త్రాన్ని ధరించుకున్నాను, వస్త్రము నన్ను ధరించుకో. అంటే లోపట బయట నాకు నీతి క్రియ కలిగి ఉన్నాను. కాబట్టి ఇంకెన్నడూ నేను అపవిత్రుడు కాదయ్యా. అంటే దేవుని మందిరంలో ఉండే నీవు ఎలా ఉండాలంటే నీతి వస్త్రము ధరించుకోవాలి, మళ్ళీ వస్త్రం మార్చేయాలి, పాత క్రియలు మార్చేయాలి. నీతి ప్రశస్తమైన క్రియలు కలిగిన వారిగా ప్రశస్త వస్త్రాన్ని ధరించుకున్న వారిగా నువ్వుంటే నా దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన టైం అయిపోయింది. మోకరించండి. మోకళ్ళై 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 అమ్మ మోకళ్ళై మోకళ్ళై కూర్చోవద్దు. మోకలేసి ప్రార్థనలో ఉండు. మోకలేసి ప్రార్థనలో ఉండు. దేవుని స్థలంలో మోకాళ్ళు వేయాలి. కూర్చోవద్దు ప్యాషన్గా. మోకళ్ళై మోకాళ్ళు వేయలేవు, నిలబడాలి. మోకాళ్ళు వేయలేవు, నిలబడి ఉండాలి. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకో. మోకాళ్ళు ఉంచమ్మా, మోకాళ్ళు ఉంచి. ఇరిగిపోవు మోకాళ్ళు, ఏం ఇరిగిపోవు. మోకాళ్ళు అయ్యి ఏసుగా మాట్లాడు, ప్రార్థన చెయ్యి. ప్రభువా నాకయ్యా, నేను యాకోబు దేవుని మందిరంలోకి రావాలేసయ్యా. రావటానికి నా దగ్గర ఉన్న వాటిని ఇప్పుడే పారవేస్తానయ్యా. నేను నా దగ్గర ఉన్న వాటిని ఇప్పుడే కడిగేసుకుంటాను. నేను నాకున్న జీవితాన్ని కడిగేసుకుంటానయ్యా. నా మళ్ళీ వస్త్రాన్ని మార్చుకుంటాను. నేను పాప వస్త్రాన్ని మార్చుకుంటాను నేనయ్యా. ఇప్పుడయ్యా ప్రశస్తమైన వస్త్రం, నీతి క్రియలు కలిగిన వాడిగా నేను ఉంటానయ్యా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అక్క అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మోకాళ్ళు ఎట్టి వేయలేకపోతున్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన కూడా చేయరా. ఆ దేవుడికి ఇచ్చిపోతున్నాను. నిజంగా విశ్వాసం అయితే, నిజంగా దేవుడిని మాట్లాడుతూ ఉంటే మాట్లాడు. ఈ వాక్యం నీకు అర్థమైతే, అయ్యా నాలో పాపం ఉందయ్యా, ఇప్పుడే పారేస్తావా, నేను అపశుద్ధిగా ఉన్నాయో, కడుక్కుంటానుకుంటున్నావా, కడిగి వేసుకో. నూతన వస్త్రాన్ని ధరించుకో, మంచి క్రియను ధరించుకుంటే నా దేవుని దీవెనలు నీకు ఉంటాయమ్మా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చెయ్యి తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చెయ్యండి మీరు. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. గత 4 వారాలుగా ప్రభువా ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. యాకోబు దేవుని మందిరముకు వెళుదాము రండి, ఎలా వెళ్ళాలో నేర్చుకున్నామయ్యా. మా దగ్గర ఉన్న వాటిని పారవేసి శుద్ధి చేయబడి వస్త్రం మార్చుకొని పరిపూర్ణమైన పరిశుద్ధులుగా ప్రభువా యాకోబు దేవుని మందిరంలోకి ప్రవేశించి నీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన పొందేవారిగా సహాయం చేయండి. ఈ మధ్యన కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నా సంఘాన్ని దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో సహాయం చేయ్యా. మా ముందున్న ఉపవాస ప్రార్థన కోడికలు క్రమంగా, మర్యాదగా, ఘనముగా జరిగించండి. అందరూ ప్రభువా ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉపవాస ప్రార్థనలో పాల్గొని గొప్ప దీవెనలో పొందే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మా ముందున్న పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని
ఘనముగా జరిగించండి. మంచి వివాహాన్ని ఏర్పాటు చేసి జరిగించండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. మీరు సహాయం చేసి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.